Good morning, friends. In this class, we are going to learn past perfect tense. What is the usage of past perfect tense? Whenever, if you want to express two completed actions in the past, the first action should express in past perfect tense and the second expression should express in simple past tense. ఎప్పుడైతే మనం గతంలో పాస్ట్ లో రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. సెకండ్ కంప్లీటెడ్ అయిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. సో మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వర్బ్ V3 ఫామ్ రాయాలి ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. అదే సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2. ఎప్పుడైతే మనం రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ని ఒకేసారి చెప్పాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ ఉంటది కదా, ఆ యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పి సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ కి స్టూడెంట్స్ వచ్చారు, సార్ వచ్చారు. అయితే ముందు వచ్చింది ఎవరంటే స్టూడెంట్స్ ముందు వచ్చారు, తర్వాత సార్ వచ్చారు. సార్ కన్నా ముందే స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ హ్యాడ్ కమ్, చూడండి హ్యాడ్ కమ్ ఫస్ట్ వచ్చింది స్టూడెంట్స్ కాబట్టి హ్యాడ్ కమ్ టు క్లాస్ బిఫోర్ సార్ కేమ్ V2 సార్ కేమ్ V2 సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడండి. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? పేషెంట్ చనిపోవడం. సెకండ్ జరిగింది ఏంటి? డాక్టర్ రావడం. సో ఫస్ట్ జరిగింది ఏంటంటే పేషెంట్ హ్యాడ్ డైడ్ అనాలి. పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. ఇక్కడ మనం టూ కీవర్డ్స్ వాడతామండి, ఒకటి బిఫోర్, ఇంకొకటి ఆఫ్టర్. ఈ రెండు కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తా ఉంటాం. ఏం లేదు, ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ చూసుకోవాలి, అది హ్యాడ్ ప్లస్ V3 లో చెప్పాలి. సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ చూసుకోవాలి, అది సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్ లో చెప్పాలి. అంతే, సింపుల్ రూల్. మధ్యలో కనెక్టింగ్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్. మనం ఏం చెప్తున్నామని చూసుకోవాలి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్ ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయాడు. ముందు కాలేజ్కి వెళ్ళింది ఎవరు? మా ఫ్రెండ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది సెకండ్ జరిగిన యాక్షన్. సో అప్పుడు ఏం చెప్పాలి? మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ టు కాలేజ్. మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ ఫస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ ఐ వెంట్ టు హిస్ హోమ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే మా ఫ్రెండ్ కాలేజీకి వెళ్ళిపోయాడు. మరి ఆఫ్టర్ తో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్, ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అంటే ముందు ట్రైన్ వెళ్ళిపోయిందండి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఏమైనా ఉపయోగం ఉందా? ట్రైన్ మిస్ అయినట్టే కదా. సో ఇప్పుడు ఇటువంటి యాక్షన్స్, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను అంటే ఏం చెప్పాలి? ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. ఐ వెంట్ అంటే ఇది సెకండ్ జరిగింది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ వెంట్, గో, వెంట్ గాన్ కదా. సో V2 ఫామ్. ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. హ్యాడ్ ప్లస్ V3 సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫస్ట్ జరిగింది కాబట్టి ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఇలా మనం కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.